ములకు స్తుతి స్తోత్రములు. Yes, Lord. నాయనా, ఈ దినం మనం మేమంతా కూడి ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, నీ వెలుగుని చూయించున్నాను. థ్యాంక్ యూ. నీ దేదీప్యమానమైన వెలుగు ప్రకాశింపచేసినందుకై నీకు వందనాలు, నీ చెల్లిస్తున్నాను. నా తండ్రి, ప్రతి ఒక్కరూ చూడాలి నాయన. ప్రతి ఒక్కరూ నీ వెలుగుని చూడాలి. అవును ప్రభువా. శరీరము సంబంధించినటువంటి వాటిని కాదు మా ప్రభువా, ఆత్మ సంబంధమైన వాటిని కలిగి జీవించటానికి సహాయము చేయము నా ప్రభువా. నా తండ్రి, నీ దేదీప్యమైన కాంతి వెలిగింప చేసినందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు నా ప్రభువా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. మా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. Amen. తండ్రి, థ్యాంక్ యూ. మీరంతా బాగుగా ఉన్నారా? దేవుని కృపలో ఉన్నాం బ్రదర్. ఉన్నామండి అందరం. అందరూ సంతోషముగా ఉండాలని, దేవుని ఆశీర్వాదము మీకు అందరికీ కలిగి ఉండాలని కోరుతున్నాను. Amen. 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 ఆమేన్. హల్లెలూయా. Amen. ఈ దినము యోహాను 10, 11, 12 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెలకు కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఆమేన్. ఆమేన్. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించినడలా. 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఆమేన్. ఎట్లా అండి? వాడు లోపలికి ఆయన ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారా రక్షించబడిన వారందరూ లోపలికి పోయిట్టు బయటకు వచ్చి మేత మేయుచుంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. ఎక్కడికండి? లోపలికి వచ్చుచు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. నేను ఒక విషయాన్ని ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దీని అర్థము లోపలికి రావటము, బయటికి వెళ్ళటం. అవునా కదా? ఇప్పుడు ఆదాము అవ్వ వాళ్ళు పిల్లలు కన్నారా లేరా? అంటే ఫిజికల్ గా ఇప్పుడు కయ్యూను ఒక్కడే అప్పటి నుంచి
పిల్లలు కన్నారా లేక అంతకుముందు కూడా కన్నారా అనే విషయాన్ని ఒకసారి చెప్పండి. ఆయన పిల్లలు పుట్టకుండా చేద్దామని దేవుడి సంకల్పమా? కాదు, కాదు. పుట్టక ముందు జీవించాడు. ఉం? లేదు లేదు, అంతకు ముందు కూడా కన్నారండి. వారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని ఆశీర్వదించారు అన్నాడా? అంటే అన్నాడు. పిల్లలు కనండి అన్నాడా? వద్దు అబ్బే మీరు విస్తరించండి, విస్తరించండి, ఫలించండి అంటే పిల్లలు కన్నట్లుగా వాక్యం. ఆమేన్. మరి ఇక్కడ నుంచి మాత్రమే మనకు రాయబడి ఉంది. వాళ్ళు స్పిరిచువల్ బాడీస్, వీళ్ళమ్మ ఫిజికల్ బాడీస్. కాబట్టి వీళ్ళు మనుషులు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టే అవకాశము ఉంది. అయితే మరి ఈ అక్కడ ఏం చెప్పారు? ఆమె ఆది కాండము 1 నిమిషము 6వ అధ్యాయంలోను 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆమేన్. ఏం చేశాడు? వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టేసి ఆ జీవవృక్షపు చెట్టుకు అన్నిటి కాచుటకు తిరుగుతున్న అగ్ని జ్వాలలు నిలవబెట్టాడు. ఇప్పుడు ఎవరు వాడు పోకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆదాము అవ్వ ఇద్దరు కాయుటకు ఇటు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలబెట్టారు. ఇప్పుడు మీరు గ్రహించండి, ఎవరిళ్ళు? ఆదామును అవ్వను వెళ్ళగొట్టారు. వెళ్ళిపోవాలి. ఎందుకు? పాపము చేసింది ఈడు. పాపం చేసింది ఎవరు? అవ్వ, ఆదాము. ఆదాము వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగొట్టారు. ఆమేన్. మరి ఇందాక ఆడ వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కొంతమంది ఉన్నారు అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపము చేయలేదు. చేసింది మెయిన్ ఎవరు? ఆదాము, అవ్వ. మరి అలాంటప్పుడు వీళ్ళు లోపలికి వచ్చొచ్చు, బయటకి వెళ్ళొచ్చు. నాకు నిన్ను నోట్ చేసుకోమని చెప్పాను. లోపలికి వచ్చొచ్చు, లోపలికి పోవచ్చు. కాదు, లోపలికి పోవచ్చు, బయటకి వచ్చొచ్చు. ఆమేన్. హల్లెలూయా. లోపలికి వెళ్ళటానికి ఉంది, బయటికి రావడానికి. కాబట్టి మరి 6వ అధ్యాయము 1వ వచనం, ఆది కాండము 6:1. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి. దేవుని కుమారులు అంటే ఇప్పుడు పాపం చేసిన వాడు దేవుని కుమారుడు అంటారా? లేదు. ఇక అక్కడ పాపము చేయకుండా ఉండినటువంటి వాళ్ళెవరు? దేవుని కుమారులు. వాళ్ళు మాత్రమే ఆదాము యొక్క సంతానం అయి ఉండవచ్చు. గమనించండి ప్లీజ్, దయతో మీరు జాగ్రత్తగా చూడండి. ఇక వేరే అన్ని కూడా వాళ్ళ సంతానం, వీళ్ళ సంతానము ఇట్లా చెప్తే మీకు ఎక్కడ ఆధారము దొరకదు.
ఆమేన్. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ఏమన్నాడు? మీరు కనండి, మీరు మీరు విస్తరించండి, ఫలించండి, భూమిని నింపించండి అని ఆశీర్వదించాడు. విస్తరించండి అని చెప్పి ఆశీర్వదించాడు. వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఫలించి పాపం చేసే వరకు వారు అక్కడ సంతానం కలిగి ఉన్నారు. తర్వాత ఏం చేశారు? ఇక వీళ్ళు ఆదాము మాత్రము అవ్వ ఆదామును మాత్రము ఏదెను తోట నుంచి వెళ్ళగొట్టారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారు? నా కొరకు ఒక కుమారుణ్ణి నేను కుమారుడు ఆమె గర్భవతి కయ్యను కానీ యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించాను. దాకా అక్కడ వాళ్ళకి ఏమాత్రము సెన్స్ ఉండే అవకాశము లేదు. తెలియదు. ఆత్మ సంబంధమైనటువంటి వారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? 2 ఆత్మ సంబంధంగా వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళు దేవదూతల వల్లే ఉంటారు, మీరు తినండి అని చెప్పి బలవంతం చేసి ఇచ్చాడు కదా. అవును, మీరు దేవదూతలు అయిపోతారు తింటే. అట్లా అప్పుడు మాత్రమే, అప్పుడు దాకా పిల్లలు పుట్టిన సంగతి కూడా తెలిసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది అనే విషయాలు వాళ్ళకి తెలియదు. కానీ నీళ్లు తిన్న తర్వాత వాళ్ళు దేవదూతల వల్లే వాళ్ళు అవుతున్నారు. అంటే వాళ్ళ జ్ఞానము, తెలివి, మంచి చెడు తెలివి వచ్చింది. వాళ్ళకి తెలివి వచ్చింది. తెలివి వచ్చిన తర్వాత అప్పుడు బయటికి పంపించేసాడు ఆయన. బయటికి పంపించిన తర్వాత అప్పుడు పిల్లలు, అరే నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు అని మనుషుని సంపాదించుకున్నానని మురిసిపోయాడు. అన్నీ కూడా తెలుస్తున్నాయి. ముందు తెలియదండి, వాళ్ళకి తెలియదు. తర్వాత మాత్రం పాపం చేసిన తర్వాత అన్నీ తెలిసిన తర్వాత అక్కడి నుంచి నా 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 అంటే చెప్పారు. అంటే కయ్యూను అక్కడి నుంచి రాసినదంతా కూడా వాళ్ళు ఎక్కడ అబ్రహాము, ఎక్కడ క్షమించు వికరాబారతో అబ్రహం కాదమ్మా, ఆదాము ఇచ్చింది అతనికి తెలివితేటలు. పండు తిన్నాక వాళ్ళకి లోక జ్ఞానం తెలివితేటలు వచ్చాయి కదా. కాబట్టి అక్కడ నుంచి మాత్రమే వీళ్ళు మనుష్య కుమారులయ్యారు. మనుష్యులుగా మారారు, కుమారులయ్యారు. వాళ్ళైతే అంతకు ముందు వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండా ఉన్నటువంటి జనాభా ఉంటే వాళ్ళు దేవుని కుమారులు, దేవుని పిల్లలు. ఎందుకు? వాళ్ళు పాపం చేయలేదు కాబట్టి. వాళ్ళు కొంతమంది పాపము చేయకముందు జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ దేవుని కుమారులుగా పిలువబడ్డారు. చేయలేదు. తర్వాత వీళ్ళు వాళ్ళు మీకు తేడా కూడా మీకు తెలుస్తుంది. ఏమిటంట? సరే 6వ అధ్యాయంలో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. 3వ వచనం చదవను, 2వ చదువుతాను. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అదేనా బ్రదర్? వాళ్ళు పాపము చేశారని చెప్పారా? చేశారని చెప్పలేదు, కానీ ఈ నరుల కుమార్తెలని వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అంటే ఇక్కడ మీరు గ్రహించాలి. మామూలుగా
మనుషుల వల్లే వాడు కూడా మన మనుషులాగానే ఉన్నాడు కదా. సేమ్ ఇదే బాగా ఉంటుంది. కాబట్టి వివాహము చేసుకున్నారు. వివాహం అంటే వాళ్ళు తప్పు ఏమిటంటే, వాళ్ళు చేసిన తప్పు ఏంటి? వీళ్ళంటే బయటికి తోయబడ్డారు, బయటకు వచ్చేసాము. కానీ వాళ్ళు ఎక్కడ లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుతూ ఉన్నారు. పదము చెప్పాను, బయటకి లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుతూ ఉన్నారు. లోపలికి పోతున్నారు, బయటకు. అధికారము దేవుని పిల్లలకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళకు మాత్రమే లేదు. వీళ్ళు మాత్రం లోనకి రావటానికి అవకాశం లేదు. వీళ్ళు లేదు. కానీ వాళ్ళు రావచ్చు, పోవచ్చు. కాబట్టి వాళ్ళు దేవుని కుమారులు బయటికి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు బహు చక్కని వారని చూచారు, వివాహం చేసుకున్నారు. అందుకని వాళ్ళు వారి యొక్క అక్రమమ విషయములో వాళ్ళు పాపం చేసి వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. కాబట్టి మీరు దేవుని మాటలు వాళ్ళు పాపము చేసిన వారు కాదు, కానీ ఏం చేశారు? వాళ్ళు అక్రమ విషయములో తప్పిపోయారు. విషయంలో అప్పుడు ఏ దేవునిలో కంప్లీట్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి వచ్చేసారు, పంపారు. బయటికి ముందు కొంతమంది ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చారు, చూశారు, చాలా భలే చక్కగా ఉన్నారే వీళ్ళు అని అనుకున్నారు. దేవుని కుమారులుగా ఉండినటువంటి వాళ్ళు చివరికి బయటకు వచ్చారు, మరి పడిపోయారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను సరిగ్గా చెప్పానా లేదా మరి గ్రహించుకోగలరు? లేకపోతే నన్ను అడగండి, తర్వాత నేను చెప్పటానికి సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒకటి, మీరు దేవుడు ఆశీర్వదించినప్పుడు పిల్లలు పుట్టండి, పిల్లలు ఫలించండి, భూమిని నిండించండి అనే ఆశీర్వాద ప్రకారంగా వారికి బిడ్డలు పుట్టారు. వాళ్ళు ఏం చేశారు? కొంతమంది పిల్లలు పుట్టారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు నుంచి పాపం చేశారు అంటే, మాకు మళ్ళీ దేవతల వల్లే ఉంటారు మీరు అని చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు పోగొట్టుకున్నారు. అక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు, లోపల ఉన్నారు. వీళ్ళు బయటికి వెళ్ళగొచ్చారు, బయటికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు లోపల ఉన్నారు కదా, వీళ్ళు బయటికి వచ్చొచ్చు, లోపలికి పోవచ్చు. అధికారము వాళ్ళకుంది, వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు లోనికి రావచ్చు, బయటికి పోవచ్చు. అందుకని వాళ్ళు ఏం చేశారు? దేవుని కుమారులు ఎందుకు వాళ్ళ పాపం చేయలేదు? అప్పటి వరకు వాళ్ళు పాపం కాదు, ఎప్పుడు చేయలేదు. వాళ్ళు విషయంలో అక్రమం మాత్రం చేశారు. కాబట్టి ఎందుకంటే మీరు గ్రహించాలి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3వ వచనం నుంచి చూడండి. ఇప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ నరులతో వాదించదు, ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లనెను. ఇప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? మామూలుగా అయితే దేవుని కుమారులుగా అక్కడ పుట్టినటువంటి వాళ్ళు చావు లేదు, నిరంతరం జీవిస్తారు. పాపం ద్వారా వీళ్ళకుంది. ఎవరికి? పాపం చేసిన వాళ్ళకి దేవుని కుమారులకి చావు లేదు. అందుకని
అందుకని వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు? వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి కూడా మరణము అనేది అవసరమైనది. ఆమేన్. అప్పుడేం చేశారు? చదువు. నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లనెను. ఆ దినములలో నెఫేలులను అనువారు భూమి మీద ఉండేరి. అక్కడ వాళ్ళకి చావు అనేది పెట్టాడు. వాళ్ళు కూడా నరమార్తులు, దేవుని కుమారులుగా అయినటువంటి వారు చివరికి ఎట్లా అయిపోయారు? చావు అక్రమము చేసి వయసు 120 ఏళ్ళు మాత్రమే బతుకుతారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అయ్యారు. దేవుని వాక్యము, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు లోకములో పడిపోయారు. ఆదాము యొక్క సంతానము వాళ్ళు కూడా అవును, కానీ వాళ్ళు పాపము చేయనప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నారు. వీళ్ళు దేవుని ఆదాము పిల్లలే, కానీ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు పుట్టినటువంటి వారు. కాబట్టి ఇటు వీళ్ళు అటు వాళ్ళు కలిసి మొత్తము కలిసిపోయారు. ఇటు వీళ్ళు వాళ్ళు అంతా కూడా. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఏదైనా వనము కంప్లీట్ ఖాళీగా ఉన్నది. దానిలోంచి వీళ్ళు వచ్చారు. ఇంకా నేను క్లియర్గా మీతోటి చెప్పగలను, కానీ గ్రహించండి, మీరు గ్రహించండి. కాబట్టి దేవుని పిల్లలు బయటికి రావచ్చు, లోపలికి పోవచ్చు. కాబట్టి దేవుని కుమారులుగా లోపల ఉండాల్సిన వాళ్ళు ఎందుకు? వాళ్ళు పాపము చేయలేదు కదా. ఎవరిని ఆపేది? పాపం చేసిన వాళ్ళని లోపలికి పోవటానికి వీలు లేదు. కానీ ఆదాము నుంచి అందరూ బయటికి దేవుని పిల్లలుగా వచ్చినటువంటి వారు మాత్రము వాళ్ళని ఆపటానికి లేదు. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి లోపలికి వస్తున్నారు. ఎప్పుడైతే నరుమాతులయ్యారు, వాడు కూడా దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారు నరమాతులుగా మారారు, బయటికి వచ్చారు. ఏదోను వాళ్ళ నుంచి బయటికి వచ్చారు. ఇక దాంతో ఏదోను వనము కంప్లీట్ గా అయిపోయింది, తీసేసాడు ఆయన నుంచి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మాత్రము ఈ రెండు తెరగలు మీకు తెలియాలంటే, వీళ్ళేమో పాపం చేసిన వాళ్ళు, వీళ్ళేమో అక్రమము చేసిన లోపల నుంచి వచ్చినాడు, తప్పు అక్రమ చేశారు. అక్రమం చేసినటువంటి వారికి ఇక అక్కడ ఆయన మామూలుగా అయితే నలుగురికి ఇన్ని సంవత్సరాలని చెప్పాడు కదా. వీళ్ళకి చెప్పాలా? వీళ్ళకి అప్పుడు చెప్పాడు. ఆమెన్. 120 సంవత్సరాలని చెప్పాడు. దేవుని కుమారులు కూడా సంవత్సరాలు తెలిసింది, వాళ్ళు కూడా మనకి చోటి ఇచ్చాడు. కాబట్టి ఏదోను తోటలో నుంచి బయటికి వచ్చిన వారు కూడా 120 సంవత్సరాలు ఆయుష్ అనేటువంటిది చెప్పటం జరిగింది. ఆయుష్ లిమిట్ ఇచ్చాడు, ఆయుష్ తగ్గించాడు. కాబట్టి వాళ్ళు కూడా మనుషుల్లాగా అయిపోయారు. కాబట్టి మీరు ఈ సబ్జెక్ట్ మీకు తెలిసినప్పుడు నిగూఢమైన రహస్యాలు ఎన్నో బైబిల్లో బయటకు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. నిగూఢమైన రహస్యాలు, దేవుని కుమారులు ఎవరు ఏంటి అన్నప్పుడు ఆ బైబిల్ మొత్తం కూడా మీకు తెలుస్తుంది. ఆమేన్.
అంతేగాని ఎవరో ఇంకొకడు తీసుకుని రావద్దు దయచేసి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ చదవండి. చదివితే ఎందుకంటే మరి చెప్పలేదేంది బ్రదర్, లేదేంది బ్రదర్, రాయలేదేంది బ్రదర్, అవసరం లేదు. అందుకనే రాయలేదు, అక్కడ మొత్తం రాసుకుంటా బోలా. అవసరమో అంతే రాయబడింది. గ్రహించు. అవన్నీ కూడా నువ్వు ప్రార్థన చేసుకుందాము. సౌన్నతుడా చేయమ్మా, ప్రార్థన చేయి. మహోన్నతుడమైన నా ప్రియ ప్రభువా, మీ పాదములకు వందనాలయ్యా. ఈ రోజు ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా ఒక సత్యమును అయ్యా మీరు మాకు ఒక మర్మముగా బయలుపరిచిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. బయటకి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు తండ్రి నాయన వారు మేత మేయుచున్నారు అని ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నరులు తండ్రి నైనా దేవుని యొక్క ఆత్మతో ఉన్నప్పుడు, మహిమా శరీరాలతో ఉన్నప్పుడు ఆదాములు కూడా సంతానము కలిగి ఉన్నారని, వారు కొంతమంది అయ్యా ఏదైనా తోట నుంచి బయటికి పంపబడలేదని, పాపం చేసిన వీరిరువురే బయటకు వచ్చి ఉన్నారనే సత్యాన్ని మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు. వారి ద్వారానే ప్రభు దేవుని కుమారులుగా పిలువబడిన వారు తండ్రి నైనా నరుల కుమార్తెలను వివాహం చేసుకున్న ద్వారా వారి జీవితాలను తండ్రి నైనా లిమిటెడ్ తండ్రి ఒక అక్రమము ద్వారా వారు తమ జీవితాలను ఆయుష్కాలమును పోగొట్టుకుని వారు 120 ఏళ్ళు మాత్రమే అని చెప్పి దేవుడు వారికి అనుగ్రహించిన మాటలను కూడా మరొకసారి ప్రభాని దాసుని ద్వారా మాకు వినిపించారు. ఈ సత్యమును, ఈ మర్మమును మేము సరిగా ఇంకా డెప్త్ గా అర్థం చేసుకునేలాగా మేము కూడా తండ్రి దీనిలోంచి చదువుకుంటూ ప్రభుని అడుగుతూ ముందుకు వెళ్లే కృప దయచేయండి. ఇది సత్యాన్ని గ్రహించే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా నీ వాక్యాన్ని ప్రకటించిన నీ దాసుని కూడా తండ్రి మీ ఆత్మతో అభిషేకించి మా మధ్య మీరు నిలబెట్టి మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో కాపాడమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకంటే చాలా మంది భాషలు చాలా రకాలుగా చెప్తారు. మీరు గ్రహించిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని బైబిల్ జాగ్రత్తగా చదవండి దయచేసి. ఓకే, అలాగే బ్రదర్ గారు. హల్లెలూయా.